ఈ చంద్రబాబు తాను ఇలాంటి 4 మంచి పనులు చేశానని చెప్పలేని ఈ చంద్రబాబు రోజు నన్ను తిట్టడము, తిట్టించడము, వాళ్ళ ఛానల్లో, వాళ్ళ పత్రికల్లో అదో ఘనకార్యం అన్నట్టుగా చూపించడము, ఇది గొప్ప రాజకీయం అవుతుందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరో వంక మన ప్రభుత్వం వల్ల ఒక కుటుంబంలో వారి పిల్లల చదువుల్లో, అక్క చెల్లెమ్మల సాధికారతలో, అవ్వ తాతలకు అందిన మనశ్శాంతిలో, రైతన్నలకు అందిన ఆత్మస్థైర్యంలో, సామాజిక వర్గాలకు దక్కిన ఆత్మ గౌరవంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలిగామో అన్న కనీసము ఆత్మ విమర్శ గాని, టీడీపీ గాని, బాబు గాని, బాబుకు దరువు వేసే ఎల్లో మీడియా గాని ఏనాడైనా ఆత్మ విమర్శ చేసుకోవడం మీరెవరైనా చూశారా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి పరిపాలన ఇవ్వడము అని అంటే దాని అర్థమేమిటి? ప్రభుత్వం ఎవరి కోసం అందమైన వాగ్దానాలు చేసి అధికారం లాక్కొని 5 ఏళ్లు వంచడానికి, ఆ వచ్చిన అధికారంతో ప్రజలను లూటీ చేసి దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి వీళ్ళకు అధికారం కావాలట. గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే మీ బిడ్డ పాలనలో నిర్మిస్తా ఉన్న సమాజం ఎలాంటిదంటే, ఇక ఏ పిల్లవాడు, ఏ ఒక్క పాప తన కులం వల్లనో, తన మతం వల్లనో, తన ఆర్థిక పరిస్థితుల వల్లనో మంచి చదువులేకపోయాను అని అనుకోవటానికి వీల్లేని సమాజం మీ బిడ్డ నిర్మిస్తా ఉన్నాడు. ధనికులకు ఓ రకమైన చదువు, పేదవాళ్ళ పిల్లలకు మరో రకమైన చదువు అన్న వ్యత్యాసం మీ బిడ్డ తుడిచివేస్తా ఉన్నాడు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఒక రైతు, ఒక కూలి, ఒక చిరు వ్యాపారి, ఒక పేద కుటుంబం, ఒక పేద సామాజిక వర్గం, ఇలా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం నా కుటుంబానికి మంచి చేసిందని, మంచి చేస్తుంది అన్న నమ్మకాన్ని ఇవ్వగలిగే పరిపాలన ఈ 58 నెలలుగా మీ బిడ్డ అందిస్తా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు. 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారి పేరు చెబితే ఇక్కడున్న మీలో ఎవరికైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తారబ్బా. ఇలా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు. మరి అలాంటి ఆయన పేరు చెబితే ఆయన చేసిన, పేదవాడి కోసం ఆయన చేసిన ఒక్కటంటే వస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తాను. ఇలా మరో వంక మీ బిడ్డ కరోనా లాంటి కష్టంలో కూడా మీ బిడ్డ ఎప్పుడూ సాకులు ఎత్తుక్కోలేదు. సాకులు చూపకుండా ఏ ఒక్క డీబీటీ అంటే ఏ ఒక్క బటన్ నొక్కడం ఆగకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి, ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు బాగుండాలి, ఆ అక్క చెల్లెమ్మల బతుకులు బాగుండాలి అని వాళ్ళ కష్టం మీ బిడ్డ కష్టం కన్నా కూడా ఎక్కువ అని చెప్పి భావించి కరోనా లాంటి కష్టాల్లో కూడా ఏ రోజు సాకులు చూపలేదు మీ బిడ్డ. బటన్ నొక్కడం ఎక్కడా కూడా మీ బిడ్డ ఆపలేదు అన్నది మీ అందరి సమక్షంలో గర్వంగా కూడా చెప్తా ఉన్నా. కాబట్టి మీ జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో, మంచి చేశారన్న ఆత్మవిశ్వాసంతో, మంచి చేశారన్న ఆత్మ సంతృప్తితో మీ ముందు మరోసారి సవినయంగా నిలబడ్డాడు.
తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు మీ అందరి ముందు. 2024 ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు. నా రాష్ట్ర ప్రజల్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెరవడు. దాని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చేయడు. చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. ఈ బాబు తన 14 ఏళ్ల కాలంలో తాను 3 సార్లు సీఎంగానే ఉన్నాను అని చెప్పుకునే కాలంలో, 14 ఏళ్ళు సీఎంగా చేశాను అని చెప్పుకునే కాలంలో మీ ఇంటికి ఏం చేశాడు, మీ ఇంటికి ఏమిచ్చాడు అని ఆ చంద్రబాబును అడిగితే కనీసం ఫలానిది చేశాను, ప్రతి ఇంటికి ఇది ఇచ్చాను అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని అలాంటి బాబుతో మీ జగన్ పోటీ పడడు. మీ జగన్ మార్కు ప్రతి పేద ఇంట్లో కూడా కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ప్రతి అక్క చెల్లెమ్మ చిరునవ్వుల్లోనూ కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ప్రతి అవ్వాతాతల ఆనందంలో కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు, ఆ పిల్లలకుండే ఆత్మవిశ్వాసంలో కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ప్రతి గ్రామంలో కూడా కనిపిస్తుంది. ఒకటే గుర్తుంచుకోండి, జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు, ఉండదు. ఇది నిజం, ఇది మాత్రమే నిజము అని చెప్పి ప్రతి ఒక్క